నోబెల్ పీస్ ప్రైజ్ ఇప్పుడు ప్రపంచమంతా సెన్షియల్గా మారింది. శాంతికి సంబంధించినటువంటి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ ఖచ్చితంగా ఈసారి ట్రంప్ ఎక్కడ కొట్టేస్తారన్న ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా శాంతి కాంపులు నెలకొన్న ఆందోళనను స్వీడిష్ కమిటీ పటాపంచలు చేస్తూ ఏకంగా నోబెల్ పీస్ ప్రైజ్ను వెనుజులాకు చెందినటువంటి హక్కుల నేత మరియా కోరినా మచాడోకు ఇచ్చేసింది. ఇదే ఇప్పుడు సెన్సేషనల్ హాట్ టాపిక్గా మారింది. మరియా కొరీనా మచాడో ఎవరో కాదు, వెనిజులాకు చెందినటువంటి ప్రతిపక్ష నాయకురాలు, ఎంపీ కూడా. గత కొన్నేళ్లుగా నియంత్రిత పాలనలో మగ్గుతున్నటువంటి ఈ యొక్క వెనిజులాను డెమోక్రసీ వైపు, అంటే స్వాతంత్రం వైపు, ప్రజాస్వామ్యం వైపు నడిపించే విధంగా ఆమె చేసినటువంటి పోరాటానికి గుర్తింపుగా నోబెల్ పీస్ ప్రైజ్ను 2025ను మరియా కొరీనా మచాడోకు అందజేసింది, ప్రకటించింది. ఇంకా అందజేయలేదు. డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క నోబెల్ బహుమతి విజేతలకు ఆ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక నోబెల్ ప్రైజ్ అనే విషయానికి వస్తే, మరి నోబెల్ ప్రైజ్ మరి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ప్రైజ్. ఈ ప్రైజ్ కింద కోట్లాది రూపాయల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఎందుకు ప్రవేశపెట్టారు, అసలు నోబెల్ ప్రైజ్లను ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేస్తే, మరి డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదనే ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1901వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సాహిత్య రంగానికి సంబంధించి రసాయన రంగం, భౌతిక శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇలా పలు రంగాలకు సంబంధించిన విషయంలో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి మాత్రం నోబెల్ ప్రైజ్ ప్రకటించినప్పుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రైజ్ అయితే లేదు. ఆ తర్వాత 1969 నుంచి మాత్రమే ఈ యొక్క ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విషయంలో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పీస్ ప్రైజ్ను మొదటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పీస్ ప్రైజ్ ప్రకటించిన విషయం గమనిస్తే, మరి ప్రపంచంలో మరి అనేక దేశాల మధ్య యుద్ధాలు ఆపాను కాబట్టి నోబెల్ ప్రైజ్ నాకే ఇవ్వాలని మరి ట్రంప్ భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన పక్కనటువంటి శత్రు దేశం పాకిస్తాన్ సైతం ఈ ఏడాది నోబెల్ ప్రైజ్కు మరి ట్రంప్ పేరును సిఫారసు చేసింది. మరి సిఫారసు చేసినప్పటికీ నోబెల్ పీస్ కమిటీ మాత్రం ట్రంప్ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అయితే చిట్ట చివరి నిమిషంలో మరి ట్రంప్కు ఆప్తమిత్రుడు అనుకోవచ్చు, లేకుంటే అత్యంత శత్రువు అనుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఈ యొక్క ట్రంప్ ఆశను నిరాశపరుస్తూ మరి నోబెల్ పీస్ కమిటీ మరి వెనిజులాకు చెందినటువంటి హక్కుల కార్యకర్త, పౌర హక్కుల నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరి మరియా కొరీనా మచాడోకు ప్రకటించింది. గతంలో ఎంతోమంది మహిళలు ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ను గెలుచుకున్నారు. మరి అందులో మనకు భారతరత్న మదర్ తెరీసా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ చెందినటువంటి మలాలా అత్యంత పిన్న వయస్కురాలు. మరి పక్కనే బర్మా అంటే నేటి యాంగ్ నుంచినటువంటి ఆంగ్ సాన్ సూకీ కూడా మరి యొక్క నోబెల్ ప్రైజ్ విజేతల్లో ఉన్నారు. అయితే మచాడోకు మాత్రమే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మరి గతంలో వెనుజులా, దక్షిణ అమెరికాకు సంబంధించినటువంటి ఈ దేశం వెనుజులా ప్రపంచంలోనే పెట్రోలియం ఉత్పత్తిలో అత్యంత అగ్రగామి. మరి ఉత్తర అమెరికాకు పోటీగా దక్షిణ అమెరికా సంబంధించినటువంటి ఈ యొక్క ఆయిల్ విషయంలో మాత్రం వెనుజులా చాలా పేరు ప్రఖ్యాతి సాధించింది. విలువైనటువంటి ఈ యొక్క ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ నిక్షేపాలు కూడా ఇక వెనుజులానే ఉన్నాయి. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ యొక్క వెనుజులాపై దాడికి యత్నించి అక్కడ సమీప ప్రాంతాల్లో మరి తమ సైన్యాన్ని మోహరించే ప్రయత్నం కూడా చేశారు. అయితే అదృష్టవశాత్తు అలాంటి ఘోరమేమీ జరగకముందే ప్రస్తుతం వెనుజులాకు చెందినటువంటి ఈ యొక్క రాజకీయ నేత, ఉద్యమకారిని, ప్రజా హక్కుల నేత, పౌర హక్కుల నేత మరి ప్రజాస్వామ్యాన్ని నడిపించాలనే ఉద్దేశంతో శాంతి కాముకంగా ఈమె చేసినటువంటి ప్రయత్నాలను గుర్తించినటువంటి ఇక స్వీడిష్ నోబెల్ కమిటీ ఈమెను 2025 సంవత్సరానికి మరి నోబెల్ శాంతి బహుమతి అవార్డుకు ఆమె పేరును ప్రకటించింది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ఎక్కడ చూసినా సరే మరియా పేరు మాత్రమే వినిపిస్తుంది. మచాడో పేరే మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇంతకు ఈమె గత కొన్నేళ్లుగా, అంటే 1967 సంవత్సరంలో జన్మించిన ఈమె మరి సాధారణంగా ఈ యొక్క ఇంజనీరింగ్ పట్టభద్రాల్లో, అంటే పారిశ్రామిక ఇంజనీరింగ్లో ఈమె పట్టభద్రురాలు. అయితే అనేక రకాల వ్యాపారాలు కూడా నిర్వహించింది. ఈమె యొక్క 3 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వెనుజులాలో ఉన్నటువంటి
ఆంతరంగిక పరిస్థితులు, శాంతి భద్రత పరిస్థితుల నేపథ్యంలో ఆమె తన పిల్లలను ఇతర దేశాల్లో చదివిస్తుంది. అయినప్పటికీ తన కోసం, తన ప్రజల కోసం ఖచ్చితంగా హక్కులను కాపాడడం కోసం, మానవ హక్కులను కాపాడడం కోసం, మానవ హక్కులతో పాటు ప్రజాస్వామ్య విలువలను సైతం కాపాడడం కోసం ఈ యొక్క నియంత అయినటువంటి మధురో అంటే ప్రస్తుతం వెనుజులా అధ్యక్షుడు మధురోకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తూ ఉంది. గతంలో మనకు వెనుజులా అంటే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు హ్యూగో చావేజ్. హ్యూగో చావేజ్ హయాంలో వెనుజులా వెలిగిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉంది. వెనుజులా మరణం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మధురో తన అధికారాన్ని విడిచిపెట్టకుండా నియంతృత్వంగా ఆ యొక్క వెనుజులాను పరిపాలిస్తున్నాడు. అందుకే వెనుజులాలో ఉన్నటువంటి ఈ యొక్క నియంత్రణలకు వ్యతిరేకంగా ఆమె శాంతికాముఖంగా చేసినటువంటి ఈ యొక్క పోరాటాలే ప్రస్తుతం నోబెల్ పీస్ ప్రైజ్ అందుకోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళినప్పటికీ తన కోసం, తన ప్రజల కోసం వెనక్కి తగ్గబోనటువంటి ఒకే ఒక విశ్వాసంతో అహింసా మార్గంలో అంటే మహాత్మా గాంధీ చెప్పినటువంటి అహింసా మార్గంలోనే ప్రయాణిస్తూ ఈ యొక్క దేశ ప్రజలతో ప్రజాస్వామ్యం నడిపించడంలో మరి అత్యంత విజయవంతమైన నేతగా ఆమె గుర్తింపు పొందారు. గతంలో మనకు చూసుకుంటే టాప్ 10, టాప్ 100 విషయాల్లో కూడా మరి ఉన్నతమైనటువంటి మహిళలు అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళలు ఎవరన్నా ఉన్నారనే విషయంపై మనం సర్వే చేసినప్పుడు టాప్ 100లో మరి మచడో పేరు కూడా వినిపిస్తుంది పలు సందర్భాల్లో. అందుకే అత్యంత శక్తివంతమైన మహిళల నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క వెనుజులా ఉద్యమకారిని, హక్కుల నేతకు మరి పీస్ కమిటీ శాంతి సంబంధించిన విషయంలో మరి నోబెల్ పీస్ ప్రైజ్ను ప్రకటించడం పట్ల ప్రపంచంలోని అనేక దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారినిగా, ప్రజా హక్కుల నేతగా, మరి సంఘ సంస్కర్తగా, మరి దేశానికి ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసినటువంటి మహిళకు నోబెల్ పీస్ ప్రైజ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు.